Good evening. Welcome to GVS కాంపిటేటివ్ అండ్ అకాడమిక్ అడ్డా. మనం పార్ట్ 1 వీడియోలో యాసిడ్స్ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా వాటి యొక్క రియాక్షన్స్ వేటితో రియాక్ట్ అవుతే ఏం ఫామ్ చేస్తాయో చెప్పుకున్నాం. నా ఇప్పుడు మనం బేసెస్ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏమున్నాయి అన్న దాని గురించి చెప్పుకుందాం. సో ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. బేసెస్ అంటే క్షారాల యొక్క ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ bases. Bases are we know that bases are better in taste and soapy to touch. So better in taste and soapy to touch. So మనం టచ్ చేయగానే మెత్తగా జారుడు స్వభావం గుణాన్ని కలిగి ఉంటాయి, అవి బేసెస్. ఎగ్జాంపుల్ క్యాస్టిక్ సోడా, వెరీ ఇంపార్టెంట్. క్యాస్టిక్ సోడా యొక్క ఫార్ములా ఏంటని అడగచ్చు. క్యాస్టిక్ సోడా యొక్క ఫార్ములా ఏంటంటే NaOH. ఏంటిది? NaOH, క్యాస్టిక్ సోడా. సిమిలర్లీ లైమ్, మిల్క్ ఆఫ్ లైమ్ అంటారు. మిల్క్ ఆఫ్ లైమ్ క్విక్ లైమ్. క్విక్ లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. సో ఇది కూడా బేసిస్కి ఎగ్జాంపుల్. కాల్షియం హైడ్రాక్సైడ్ ని లైమ్ అంటారు, కాల్షియం హైడ్రాక్సైడ్. సో క్విక్ లైమ్, అనదర్ నేమ్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్, క్విక్ లైమ్. వాట్ ఈస్ వాషింగ్ సోడా? వాషింగ్ సోడా ఫార్ములా, దీన్ని వాషింగ్ సోడా అని అంటారు. వాషింగ్ సోడా యొక్క ఫార్ములా Na2CO3. అదేవిధంగా దీంట్లో క్రిస్టలైజేషన్ ఆఫ్ వాషింగ్ సోడా చేసినప్పుడు దాంట్లో కొన్ని వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. అవి ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయంటే 10H2O అని రాయాలి. అంటే క్రిస్టలైజేషన్లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ అంటే 10 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో కరెక్ట్గా చెప్పాలంటే మన వాషింగ్ సోడా యొక్క ఫార్ములా Na2CO3 10H2O. సిమిలర్లీ బేకింగ్ సోడా. బేకింగ్ సోడాకి అనదర్ నేమో చెప్పుకున్నాం ఆల్రెడీ. బేకింగ్ సోడానే కుకింగ్ సోడా అంటాం. దీనే బేకింగ్ సోడా ఆర్ కుకింగ్ సోడా. దీనే సోడియం హైడ్రోజన్ కార్బనేట్ అంటారు, లేదా సోడియం బైకార్బనేట్ అంటారు. సో దీన్ని వాషింగ్ సోడా లేదా బేకింగ్ సోడా లేదా బేకింగ్ సోడా, కుకింగ్ సోడా అని అంటాం పిల్లలు జరిగింది. సోడియం హైడ్రోజన్ కార్బనేట్, దీని యొక్క కెమికల్ నేమ్ సోడియం హైడ్రోజన్ కార్బనేట్ లేదా సోడియం బైకార్బనేట్. ఇవన్నీ బేసెస్ కి ఎగ్జాంపుల్స్. సో ఆల్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసెస్. ఆల్ మెటల్ ఆక్సైడ్స్ ని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తామంటే బేసెస్ కింద చెప్తాం. సో మనకి మెటల్ ఆక్సైడ్స్ ఏమున్నాయి? సో ఆల్ మెటల్ ఆక్సైడ్స్ అంటే మనకి సోడియం ఆక్సైడ్ Na2O, సోడియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ ఆర్ క్విక్ లైమ్, దీన్ని కాల్షియం ఆక్సైడ్ ఆర్ క్విక్ లైమ్. సో కాల్షియం ఆక్సైడ్ ఆర్ క్విక్ లైమ్. సో దీన్ని ఇందాక చెప్పినప్పుడు స్లేక్ లైమ్. ఇది క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్, క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్. సో కాల్షియం ఆక్సైడ్ ఇవి మెటల్ ఆక్సైడ్స్. అదేవిధంగా సోడియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్. మనకి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెగ్నీషియం ఆక్సైడ్. ఆల్ మెటల్ ఆక్సైడ్స్, these are metal. Where is the metal? Magnesium is metal, calcium is metal, similarly sodium is metal. All metals contains oxygen. Those are called as metal oxides. All metal oxides forms bases, considered as bases. All metal hydroxides, similarly all metal hydroxides. How do we get metal hydroxide? మనకి metal hydroxides అనేవి లోహ ఆక్సైడ్లు అనేవి. లోహ హైడ్రాక్సైడ్ అని మనకి ఏ విధంగా వస్తాయంటే, లోహ ఆక్సైడ్లను అంటే మెటల్ ఆక్సైడ్స్ను మనం వాటర్తో ట్రీట్ చేస్తే, వాటర్లో డిజాల్వ్ చేస్తే మనకు వచ్చేవి ఏమొస్తాయంటే మెటల్ హైడ్రాక్సైడ్స్ అని వస్తాయి. ఆ మెటల్ హైడ్రాక్సైడ్ని మనం ఏ విధంగా పిలుస్తామంటే బేసెస్ కింద కన్సిడర్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏమున్నాయి? సోడియం ఆక్సైడ్ని మనం వాటర్తో ట్రీట్ చేస్తే, వాటర్లో కరిగిస్తే, మనం డిజాల్వ్ చేస్తే వాటర్లో సోడియం ఆక్సైడ్స్ అనే వాటిని సోడియం హైడ్రాక్సైడ్ అనే బేస్ అనేది ఫామ్ అవుతుంది. సిమిలర్లీ కాల్షియం ఆక్సైడ్ dissolved in water, it can form calcium hydroxide. Similarly potassium hydroxide it can form potassium hydroxide కూడా ఇది కూడా మన బేస్ కింద చెప్పొచ్చు. సో all metal oxides and metal hydroxide considered as are treated as bases. And a Lewis acids must have a pair of electrons. సో నేను చెప్పుకున్నప్పుడు యాసిడ్స్ ముందు పార్ట్లో చెప్పుకున్నప్పుడు యాసిడ్స్ అనేవి కంపల్సరీగా ఎంటీ ఆర్బిటాల్ కలిగి ఉండాలని చెప్పుకున్నాం. అదేవిధంగా ఒక లూయిస్ బేస్ అనేది అవ్వాలంటే ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలంటే
Lewis bases must have, this is not acids, Lewis bases must have a pair of electrons. A Lewis bases must have a pair of electrons. And similarly, bases reacts with metals. It can form hydrogen gas. నేను చెప్పుకున్నాను కదండి, అదే పార్ట్ 1 వీడియోలో యాసిడ్స్ అనేవి మెటల్స్ తో రియాక్ట్ అవుతాయి కనుక హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ చేస్తాను. అదేవిధంగా బేసెస్ కూడా మెటల్స్ తో రియాక్ట్ అవి హైడ్రోజన్ గ్యాస్ అనే దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఇంపార్టెంట్ టాపిక్. సో యాసిడ్స్ అండ్ బేసెస్ రియాక్ట్స్ విత్ మెటల్స్ టు ఫార్మ్ విచ్ గ్యాస్, టు రిలీజ్ హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాయి. సిమిలర్లీ బేసెస్ ఆర్ reacts with or combine with non-metal oxides. Non-metal oxides ఏమున్నాయి మనకి? non-metal oxides ఏమున్నాయి? non-metal oxides అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో యాసిడ్స్ అనేవి వేటితో ఫామ్ అవుతున్నాయి? non-metal oxides తో ఫామ్ అవుతున్నాయి. యాసిడ్స్ HCl అటువంటి వాటిని non-metal HCl ఇటువంటి వాటితో మనం నాన్ మెటల్స్ కింద చెప్పుకున్నాం. హైడ్రోజన్, క్లోరిన్ ఇవి నాన్ మెటల్స్. సో బేసెస్ కంబైన్స్ విత్ నాన్ మెటల్స్ metal oxides, it can form salt and water. మనకి సాల్ట్ దాంతో పాటు వాటర్ అనే దాంతో ఫామ్ చేస్తాయి. సో బేసెస్ లైక్ సోడియం హైడ్రాక్సైడ్, ఇది ఇంపార్టెంట్ అండి. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏపీఆర్జేసీలో కానీ పాలిసెట్లో ఇంత ముందు పాలిసెట్లో కానీ ఇచ్చారు ఈ బిట్. చూడండి, సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ విత్ జింక్ మెటల్ ఆర్ జింక్ డస్ట్. ఇట్ కెన్ ఫార్మ్స్ సోడియం జింకేట్ and it can form hydrogen gas. Very very important bit అనేది డెఫినెట్ గా వచ్చే అవకాశం ఉన్నది. Similarly, another important property of bases, అనేవి మనకి bases are prepared dissolved metal oxides in water. అంటే మెటల్ ఆక్సైడ్స్ ని వాటర్ లో డిజాల్వ్ చేస్తే, వాటర్ లో కరిగిస్తే, అంటే క్షారాలను ఏ విధంగా ఫామ్ అవుతాయి అంటే లోహ ఆక్సైడ్ను వాటర్ లో కరిగించగా మనకి క్షారాలు అనేవి ఫామ్ అవుతాయి. సో బేసెస్ ఆర్ ప్రిపేర్డ్ డిజాల్వ్డ్ మెటల్ ఆక్సైడ్స్ ఇన్ వాటర్. ఇట్ కెన్ ఫార్మ్స్ బేసెస్ ఆర్ క్షారాలు అనేవి ఫామ్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ ఏమంటే మనకి కాల్షియం ఆక్సైడ్ అనేది ఇది మెటల్ ఆక్సైడ్స్. అదేవిధంగా మెగ్నీషియం ఆక్సైడ్ అనేది వాటర్ లో కరిగిస్తే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. అదేవిధంగా కాల్షియం ఆక్సైడ్ ని మనం వాటర్ లో డిజాల్వ్ చేస్తే ఏం ఫామ్ అవుతుందంటే కాల్షియం ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇవి బేసిస్ కింద మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. సో బేసిస్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం? ఇది బేసిస్ ఆర్ ప్రిపేర్ డిజాల్వ్ మెటల్ ఆక్సైడ్స్ in water to form bases. So metal oxides CaO and magnesium oxide, these are metal oxide dissolved in water. It can form calcium oxide and magnesium hydroxide. So ఇవేంటి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ బేసిస్ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మనం గుర్తించవలసినవి ఇవి. వీటితో పాటు మనం నిన్న యాసిడ్స్ ఏవైతే చెప్పుకున్నామో ఆ రియాక్షన్స్ కి వ్యతిరేకంగా జరిగే రియాక్షన్స్ అన్ని కూడా బేసిస్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ బేసిస్. ఓకే, ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్ చెప్తాము. సో వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ అంటే ఎంత బలమైన ఆమ్లము లేదా బలమైన క్షారం అనేది. సో దాని గురించి ఆ టాపిక్ గురించి చెప్తాను. సో బేస్డ్ ఆన్ ద యాసిడ్స్ అండ్ బేసిస్, స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ అంటే కంప్లీట్ అయనైజేషన్ ఇన్ వాటర్. ద యాసిడ్ విచ్ dissolved in water which dissociate into ions, that gives hydrogen ion H3O plus or hydrogen H plus ion. So that gives more amount that acid treated as strong acids. For example, hydrochloric acid which dissociates in water completely. So more it can give some more H plus ions or hydrogen ion. So that is considered as a strong acid. Similarly, HNO3, nitric acid, HNO3, similarly it is also a strong acid. Similarly, hydrogen sulfuric acid, H2SO4 is a
sulfuric acid is also strong acid. It is also complete ionization. Similarly, what is weak acids? Weak acid means the acid which dissociates in water less amount, and it can give less amount of hydrogen ion or H plus ions. That is considered as weak acids. So incomplete ionization in water, the acid which dissociates in water less amount, it can give less amount or ఇది తక్కువ అమౌంట్ లో అంటే కొద్ది మాత్రమే H3O ప్లస్ అయాన్స్ లేదా H ప్లస్ అయాన్ ఇచ్చే వాటిని వీక్ యాసిడ్స్ అంటారు. మనకి కార్బోనిక్ యాసిడ్ H2CO3, ఎస్టిక్ యాసిడ్ CH3COH, అదేవిధంగా ఫార్మిక్ యాసిడ్ HCOOH, ఇవి ఫార్మిక్ యాసిడ్, ఇవన్నీ కూడా వీక్ యాసిడ్స్ అండ్ కన్సిడర్స్. వాట్ ఈస్ స్ట్రాంగ్ బేసిస్? స్ట్రాంగ్ బేసిస్ అంటే the base which dissolved in water, which is complete ionization, and it can give more H plus ions, that is considered as strong bases. Example, sodium hydroxide and potassium hydroxide, etc. These are example for strong bases. So these are strong bases, sodium hydroxide and potassium hydroxide. And what is weak bases? Weak bases are substance, the bases which are dissolved in water, which incomplete ionization, then it can give less amount of hydroxide ions, OH minus ions, that is treated as weak bases. So example, ammonium hydroxide. So మీకు ఎగ్జాంపుల్ వేస్తాడు ఏమని, స్ట్రాంగ్ యాసిడ్ ఏది, వీక్ యాసిడ్ ఏది, విచ్ ఇస్ స్ట్రాంగ్ బేస్ ఆర్ వీక్ బేస్, విచ్ ఇస్ స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్. సో అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఇస్ weak bases, aluminum hydroxide is a weak basis. Similarly, magnesium hydroxide also a weak basis. So magnesium hydroxide అనేది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏమంటారు అంటే మిల్క్ ఆఫ్ లైమ్ అంటారు. దీన్ని మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH taken twice, దీన్ని మిల్క్ ఆఫ్ లైమ్ అని కూడా అంటారు. మిల్క్ ఆఫ్ లైమ్ కదండి, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యొక్క ఫార్ములా ఏంటంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనేది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా దేని కింద యూజ్ చేస్తారంటే, మిల్క్ ఆఫ్ మెగ్నీషియాని యాంట్ యాసిడ్ కింద యూజ్ చేయడం జరుగుతుంది. మనం ఎసిడిటీతో బాధపడేవారు దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది తగ్గుతుంది. సో ఇది యాంట్ యాసిడ్ అంటే బేస్ కింద యాక్ట్ చేస్తుంది. అంటే మన బాడీలో స్టమక్ లో ఎసిడిటీ అంటే మన యొక్క స్టమక్ లో HCl అనేది అధికంగా ఉత్పత్తి అయినప్పుడు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది అధికంగా ఉత్పత్తి అయినప్పుడు ఏమవుతుందంటే మనకి కడుపులో మంట కింద, గొంతు కింద మంట కింద కనిపిస్తుంది. అప్పుడు మనం ఏం తీసుకున్నామంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా తాగుతాం, లేదంటే మనం ఇటువంటి తీసుకుంటాం కదా. దాంట్లో ఏం ఉపయోగిస్తారు, యాంటాసిడ్స్ మనం ఉపయోగించడం జరుగుతుంది. యాంటాసిడ్స్ అది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా తీసుకుంటాం. సో ఇండికేటర్స్ నెక్స్ట్ టాపిక్ ఇండికేటర్స్. సో మనం ఒక సబ్స్టెన్స్ యాసిడ్ నేచర్ ఉందా, బేసిక్ నేచర్ ఉందా అన్నది మనం తెలుసుకోవాలంటే మనం ఇండికేటర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. వాటిని మనం ఏమంటామంటే ఇండికేటర్స్ అంటాం. ఇండికేటర్స్ మనకి మెయిన్ గా ఫోర్ టైప్స్ గా చెప్పవచ్చు. అవి ఏమి ఇండికేటర్స్ ఉన్నాయంటే, ఇక్కడ మనకి ఆ ఇండికేటర్స్ ఏంటంటే నేచురల్ ఇండికేటర్స్. ఏంటిది? ఫస్ట్ వన్ నేచురల్ ఇండికేటర్స్. సో సెకండ్ వన్ ఆల్బర్టరీ ఇండికేటర్స్, థర్డ్ వన్ సింథటిక్ ఇండికేటర్స్, ఫోర్త్ వన్ యూనివర్సల్ ఇండికేటర్స్. ఒక్కొక్క ఇండికేటర్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. నేచురల్ ఇండికేటర్స్ లో ఏం యూజ్ చేసి, సో నేచురల్ ఇండికేటర్స్ లో ఏం యూజ్ చేస్తారంటే, ద ఇండికేటర్స్ యూజ్డ్ టు ద సబ్స్టెన్స్ ఆర్ కంబైన్ విత్ an acid, it gives the or it can change the color of the substance, the indicator substance. For example, litmus paper అనేవి ఇది నేచురల్ గా తయారు చేసిన ఒక ప్లిచెన్ అనే ప్లాంట్ ని తయారు చేయబడింది లిట్మస్ పేపర్. సో ఈ లిట్మస్ పేపర్ ఉపయోగించి మనం ఆ సబ్స్టెన్స్ యాసిడ్ బేస్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. మన జనరల్ గా ఉపయోగించే లిట్మస్ పేపర్స్ ఉపయోగిస్తాం. మనకి బ్లూ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ పేపర్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా టర్మరిక్ అంటే నేచురల్ లభించే టర్మరిక్ పౌడర్ అనేది ఒక సొల్యూషన్ కింద కలిపి మనం దాన్ని యాసిడ్ బేస్ కింద యూజ్ చేయడం జరుగుతుంది, టర్మరిక్. అదేవిధంగా రెడ్ క్యాబేజ్ యొక్క లిక్విడ్ ఆకుల నుంచి ఆ రెడ్ క్యాబేజ్ ని తీసిన రసాయనం మనం ఇండికేటర్ గా యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా చైనా రోజ్ కూడా మనం ఇండికేటర్ గా ఉపయోగించవచ్చు. ఇవన్నీ నేచురల్ ఇండికేటర్స్ కింద మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటే యాసిడ్స్ అనేవి ఏ సబ్స్టెన్స్ తో మనం ఈ సబ్స్టెన్స్ ని యాడ్ చేసినప్పుడు దాని యొక్క స్మెల్ అనేది మారుతూ ఉంటుంది. ఆ స్మెల్ అనేది చేంజ్ రావడం వల్ల, పలానా స్మెల్ రావడం వల్ల ఇది యాసిడ్ లేదా బేస్ అనేది చెప్పడం జరుగుతుంది.
అదే మనకి ఏమి యూజ్ చేస్తామంటే వోల్ట్మీటర్ ఇండికేటర్స్ కింద ఆనియన్ ఉపయోగిస్తాం. అదేవిధంగా వెనిలా ఎసెన్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. వెనిలా ఎసెన్స్, అదేవిధంగా క్లోవ్ ఆయిల్, ఇవన్నీ వెనిలా ఎసెన్స్, క్లోవ్ ఆయిల్, ఆనియన్, ఇవన్నీ వోల్ట్మీటర్ ఇండికేటర్స్ కింద మనం యూజ్ చేయడం జరుగుతుంది. సింథటిక్ ఇండికేటర్స్ అంటే మనకి ఇవి కెమికల్ గా మనం కెమికల్ ల్యాబొరేటరీలో తయారు చేయడం జరుగుతుంది. సో సింథసిస్ చేయడం జరుగుతుంది. ఇవి మినరల్స్ ఉపయోగించి తయారు చేయడం జరుగుతుంది. సో మనకి ఏమున్నాయి సింథటిక్ తయారు చేయబడిన మన ఆ ఇండికేటర్స్ ఏమన్నాయంటే మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్, ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేవి ఉన్నవి. సో ఇవి యాసిడ్స్, బేసిస్, సబ్స్టెన్సెస్ ఉపయోగించి సింథటిక్ ఇండికేటర్స్ ఉపయోగించి వాటి యొక్క కలర్ అనేది చేంజ్ అవడం వల్ల అవి యాసిడ్ బేస్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ యూనివర్సల్ ఇండికేటర్స్ అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇండికేటర్స్ ని యూజ్ చేసి మనం ఆ సబ్స్టెన్స్ యాసిడ్ బేస్ అనేది తెలుసుకోవడాన్ని మనం ఏమంటామంటే యూనివర్సల్ ఇండికేటర్స్ కింద ట్రీట్ చేస్తాం. ఈ యూనివర్సల్ ఇండికేటర్స్ లో ఆ సబ్స్టెన్స్ అనేది దాని యొక్క డిఫరెంట్ కలర్స్ అనేది రేంజ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ సబ్స్టెన్స్ దాని యొక్క పిహెచ్ విలువను బట్టి ఒక్కొక్క పిహెచ్ వాల్యూ వద్ద ఒక్కొక్క కలర్ అనేది ఉంటుంది. ఆ పిహెచ్ స్కేల్ యొక్క రేంజ్ అనేది పిహెచ్ స్కేల్ మీద ఎంత ఉంటుందంటే 1 to 14 అనేది ఉండడం జరుగుతుంది. ఆ 1 to 14 అనేది డిఫరెంట్ కలర్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో 1 to 14, ఈ 1 to 14 లో 1 to less than 7 వరకు ఉంటే కనుక దాన్ని యాసిడ్ కింద ట్రీట్ చేస్తారు. సో యాసిడ్ కింద ట్రీట్ చేస్తారు. ఒకవేళ ఈక్వల్ టు 7 అంటే న్యూట్రల్ సబ్స్టెన్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రేటర్ దెన్ 7 to 14, సో లెస్ దెన్ 14, గ్రేటర్ దెన్ 7 అండ్ లెస్ దెన్ 14, ఇవి బేసిస్ కింద చెప్తాం. సో ఇవి స్ట్రెంగ్త్ ఇండికేటర్స్ అనేవి మనం చెప్పొచ్చు. ఇది యూనివర్సల్ ఇండికేటర్ కింద మనం చెప్పొచ్చు. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, అదేవిధంగా ఇండికేటర్స్ రకాలు మరియు వాటి యొక్క ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం కదా. ఇది ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ ఇండికేటర్స్.